టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై విశాఖలో వివాదం జరుగుతోంది. ఫలితాన్ని ప్రకటించకపోవడంపై ఆందోళనకు దిగారు టీచర్లు. ఆంధ్ర యూనివర్సిటీలోని కౌంటింగ్ సెంటర్ వద్ద బైఠాయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై విశాఖలో వివాదం జరుగుతోంది. ఫలితాన్ని ప్రకటించకపోవడంపై ఆందోళనకు దిగారు టీచర్లు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందిస్తారు. రవిచంద్ర, సంతోష్, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విజేతను మరికొద్దిసేపట్లో ప్రకటిస్తారనగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారిక ప్రకటన ఆలస్యం కావడంపై పీఆర్టీయూ టీచర్స్ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే మార్గం దగ్గర వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గాదే శ్రీనివాసులు నాయుడు, ఆయన చాలా స్పష్టమైన మెజార్టీతో విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికల్లో పీఆర్టీయూ తన ఆధిపత్యాన్ని మొదటి నుంచి నమోదు చేసుకుంది. ఆయన గెలుపును అధికారికంగా ధృవీకరించాలని ఉపాధ్యాయులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఎవరైతే శ్రీనివాసులు నాయుడుకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆలస్యానికి గల కారణాలపైన తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కౌంటింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి చేరుకోవడంతో టీచర్లు కూడా మరోవైపు మోహరించారు. ఓవరాల్గా పీఆర్టీయూ తమ అభ్యర్థి గెలుపును ధృవీకరించుకోవడం కోసం ఇక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గాదే శ్రీనివాసులు నాయుడు ఇప్పటికే గెలిచారు కాబట్టి ఆయన గెలుపును డిక్లేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికరమైన పరిణామం కౌంటింగ్ పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు ఎందుకు ఆ ప్రాంతానికి వచ్చారనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. అధికారులు కానీ లేదా పోలీసు యంత్రాంగం కూడా ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఉండవద్దని ఖచ్చితమైన ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు టీచర్స్ కావచ్చు, లేకపోతే ఇటు రాజకీయ పక్షాలు కూడా ఎవరిని కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉండవద్దు, ఇది 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక విధంగా ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు తుది దశకొచ్చాయి. ఫలితాలను అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఇప్పుడు ఒకవైపు టీచర్స్ బైఠాయించడం, మరోవైపు కూటమి నాయకులు కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి రావడంతో ఏం జరుగుతుంది, ఇది వివాదంగా మారుతుందనే అభిప్రాయం కూడా కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మా తాలూకు డిమాండ్ ఏం లేదు సార్. ఎన్నికల ప్రక్రియలో కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కూడా ఆయన గెలుపొందారని సమాచారం కూడా బయటకు వచ్చింది. ధృవీకరించడమైంది. ఆయన గెలుపొందినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చి బయటికి పంపించాలని ఎందుకు జాప్యం జరుగుతుందన్నటువంటి దానిలో మా తాలూకు ఆందోళన సార్. అందుకే తప్ప మరి ఇంకేం కాదు. మీకున్న అనుమానం ఏంటి? మాకున్న అనుమానమే పైనుండి ఏమైనా ఒత్తిడులు ఉన్నాయా, ఏమైనా ఇంకేదైనా ఆలోచనలు లోన్ జరుగుతున్నాయా అన్నటువంటి ఆలోచనే తప్ప. అంటే ఎన్నికల కమిషన్ ఆథరైజేషన్ కోసం పంపించాం. ఆథరైజేషన్ వచ్చిన వెంటనే మేము ధృవీకరణ పత్రం ఇస్తామని చెప్తున్నారు. ఆ మాట చెప్పి 2 hours అయింది సార్. ఇలా ఇంత జాప్యం అవుద్దా, ఎన్నికల కమిషన్ ఆథరైజేషన్ కోసం ఇంత సమయం ఉంటుందా అన్నటువంటి ఆందోళన మాలో నెలకొని ఉండి మా నాయుడు గారు కూడా బయటికి రాలేదు. శ్రీనివాసులు నాయుడు కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఏం లోన్ జరుగుతుందనే ఒక ఆందోళన మాలో నెలకొని ఉంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ఇంత ఉపాధ్యాయులు నియోజకవర్గం, ఇది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికలు. ఉపాధ్యాయులు విఘ్నులైనటువంటి ఉపాధ్యాయులు ఓటర్లుగా ఓటు వేశారు. ఎన్నికల ప్రక్రియలో ఓటు ద్వారా ఆయన గెలుపొందారు. ఇంకా ధృవీకరణ పత్రం ఇవ్వడానికి ఇంత జాప్యం ఎందుకని మా ఆందోళన సార్. రైట్, ఇప్పటికీ శ్రీనివాసులు నాయుడు కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. ఆయనకు సంబంధించిన ధృవీకరణ పత్రం ఇవ్వడంలో జరుగుతున్న జాప్యానికి నిరసిస్తూ పెద్ద ఎత్తున టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పోలీసులు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్నికల అధికారులు అఫీషియల్ గా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు కూటమి నేతలు కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి రావడంతో అక్కడ ఏదో జరుగుతోంది, ఊహించని పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయన్న ఆందోళన టీచర్స్ లో అయితే వ్యక్తమవుతోంది. సంతోష్, థ్యాంక్ యూ రవిచంద్ర.